ఇస్తారు. ఇల్లులు కోల్పోయిన వారు ఉన్నారు, ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆస్తిని కోల్పోయిన వారు ఉన్నారు, పంటలు కోల్పోయిన వారు ఉన్నారు. కాంపెన్సేషన్ ఇవ్వాలని బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రావాల్సిన అవసరం లేదు, వస్తే కనుక ఈ చర్యలకు ఇబ్బంది కలుగుతుంది, అందుకే నేను రాలేదంటారు కొంతమంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఎవరు రాగలిగినా రాలేకపోయినా అందరూ సహాయ చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేయగలరో దయచేసి వాళ్ళు ముందుకొచ్చి చేయకపోతే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవ్వం. కాబట్టి దయచేసి ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. స్థానికులు చెప్తున్నారు, ఎవరు వచ్చినా ఈ స్టార్టింగ్లో వచ్చి హడావుడి ఫోటోలు తప్ప గ్రౌండ్ లెవెల్లో మా ఏరియాకి ఎవరో రావట్లేదు చెప్తారు. మా ప్రయత్నం అదే, మేము వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, అంతకంటే నేనేం చెప్పలేదు. మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ఈ బుడమేరు గేట్లు తెగిపోవడంతోనే వరద వచ్చింది అన్నారు. అసలు గేట్లలో ఏ విధంగా చూడొచ్చు? మరి మీరే చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత, జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానం. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటారా? ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అంట. చాలా మందికి కనీసం మంచినీళ్ళు కూడా లేవు అని చాలా మంది వాపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఎక్కడ వెళ్ళడానికి లేదు అని వాపోతున్నారు. అన్నీ అందరికీ చేయటానికి వీలు కాకపోవచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ చేయొచ్చేమో. ఎలాగైనా సరే మళ్ళీ ఇదైతే రాకుండా చూసుకునే బాధ్యత అయితే తప్పకుండా ఉంది, మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్స్ని తొలగించాల్సిన అవసరం చంద్రబాబు గారికి తప్పనిసరిగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పొలిటికల్ స్టేట్ కామెంట్స్ ఎట్టు చూడాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో బొడిమేరు న్యాచురల్ డిజాస్టరా లేకపోతే మ్యాన్మేడ్ డిజాస్టరా అని బొడిమేరు నువ్వు చేసావని బ్లేమ్ గేమ్ అనవసరం. చంద్రబాబు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఆయన బొడిమేరు గురించి పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు బొడిమేరు గురించి ఆలోచన చేయగలిగినప్పుడు, ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగించగలిగినప్పుడు మరి కొల్లేరు ప్రాంతంలో ఈ రూట్లో న్యాచురల్ ఫ్లో, బొడిమేరు న్యాచురల్ ఫ్లోని ఇంత ఎన్క్రోచ్మెంట్స్కి ఎందుకు అలౌ చేశారు ఈ ముఖ్యమంత్రులు అని అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటిని తొలగించి దీని న్యాచురల్ ఫ్లోని మళ్ళీ రెస్టోర్ చేయాలి. డైవర్షన్ స్కీమ్ మీద కూడా ఆలోచన చేయాలి.